వచ్చిన ఈ లాంచ్ అంట బోట్ లాంచింగ్ సెక్షన్ ఇది ఇదైతే మొత్తం బంద్ చేసి ఉన్నది. ఫుల్ వాటర్ ఉందని చెప్పేసి మొత్తం క్లోజ్ చేసేసారు. చూద్దాం, గేట్ల దగ్గర దాకా అయితే వెళ్ళని ఇవ్వట్లేదు. వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం. ఎత్తినట్టున్నారు అంటే ఫుల్గా ఒక 5-6 గేట్లు ఎత్తినట్టున్నారు. అదే హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇప్పుడు సాగర్ దగ్గరికి వచ్చేసినాం మనం. అక్కడక్కడ నుంచి తిరుక్కుంటా ఇప్పుడు ఇందాక మీరు వ్యూ పాయింట్లో చూశారు కదా సాగర్. ప్రజెంట్గా ఏంటంటే 1, 2, 3 ఒక 8 గేట్ల వరకు అయితే ఫుల్గా ఎత్తేసారు. మిగతా గేట్లు కొంచెం లైట్గా అదే అంటే వదలకుండొచ్చు. పైనుంచి వస్తున్నాయి వాటర్. ఆ గేట్లు అయితే వదలలేదు కానీ పైనుంచి వస్తున్నాయి. అది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దిగుతున్నారు. కిందికి వెళ్తున్నా నేను, కిందికి కూడా వెళ్దాం. అమ్మయ్యా, మొత్తానికి అయితే నాగార్జున సాగర్ వచ్చేసిన. చూద్దాం, వాటర్ ఫ్లోటింగ్ అయితే తక్కువనే ఉంది, కాకపోతే గేట్లు వదిలేరు. మళ్ళీ ఈ నుంచి వెంటనే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళి మనం వెళ్ళి రావాలి. అమ్ము, కిందకైతే వచ్చేసిన. ఈ టైంలో కనుక మళ్ళీ ఒకసారి అన్ని గేట్లు వదిలేరనుకో మనం కొట్టుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు. రాళ్ళు చూడండి, రాళ్ళు చూడండి. అది వాటర్ అయితే ఫుల్గా ఏం లేదులే కానీ మొన్న అయితే ఫుల్గా ఉన్నట్టుంది. నేను ఇప్పుడు కొంచెం వర్షాలన్నీ తగ్గిన తర్వాత ఫ్లోటింగ్ తక్కువ ఉన్న తర్వాత వచ్చిన. ఇప్పటికైనా ఏం లేదు, నిరాశ పడలేదు మనం. నేను అనుకున్నాను గేట్లన్నీ మూసేసారేమో, వెళ్ళినా కూడా నిరాశ మిగులుతుంది, ఇంకేం మిగలదులే అనుకున్నా. కానీ గేట్లు అయితే మొత్తానికి ఓపెన్ చేసి ఉన్నాయి. నేనైతే చూసా, మీరు కూడా చూడండి. పక్కన సన్సెట్ కూడా ఎంత నీట్గా ఉందో. సన్సెట్ పక్కన నాగార్జున సాగర్ డ్యామ్ అవన్నీ చూస్తూ ఉంటే నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. పక్కన ఈ గ్రీనరీ, కొండలన్నీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. చూడండి, జనాలు అక్కడ ఉండి పైనుంచి చూస్తున్నారు. నేనైతే కిందికి వచ్చేసానులే. మొత్తం బ్రిడ్జ్ పైకి అయితే పోలీస్ వాళ్ళు ఎంట్రీ లేదు, అది ఎప్పటి నుంచి లేదు, నేను ఎప్పుడు వచ్చినా కూడా ఉండదు. అక్కడ లాస్ట్లో బ్రిడ్జ్ ఉంది చూడండి, అది. ఇవన్నీ మళ్ళీ వాటరు కృష్ణా నదికి వెళ్తాయా మేబీ అనుకుంటున్నా. చూడండి ఎంత బాగా ఉంది చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గేట్లు ఎత్తారు మొత్తానికైతే. ఇంకా మిగతా గేట్లు ఎత్తలేదు, కాకపోయినారు. ప్రజెంట్ మిగతా గేట్ల పైనుంచి అయితే వాటర్ లైట్గా ట్యాంక్లో అదే డ్యామ్లో వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల పైనుంచి కిందికి వస్తున్నాయి. చూడండి
ఓకేనా? అది కొంచెం ముందుకెళ్దాం. సాగర్ మాత చర్చ్ ఏమో అటువైపు ఉంది. నేను అటువైపు దిగిన, సాగర్ మాత చర్చ్ వైపు దిగిన, ఎందుకంటే డ్యామ్ దగ్గర అవుతుందేమో చూద్దామని చెప్పేసి నేను అటు దిగాను. కానీ అటు కాదు, ఇటు గేట్ ఎంట్రీ, ఎత్తిపోతలు ఇటు సైడ్ అనమాట. ఓకే రైట్. పక్కన సన్సెట్ మాత్రం సూపర్గా ఉందండి ఫ్రెండ్స్. కొంచెం ముందుకు వెళ్దాం, కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఇంకొంచెం నేరేడు చెట్టు ఉంది ఇక్కడ. నేరేడు చెట్టు కాయలు ఏమైతే లేవు. ఈ టైంలో కనుక మళ్ళీ ఒకసారి వాటర్ ఫ్లోటింగ్ ఫుల్గా వచ్చింది అనుకోండి, మన పని ఇంకంతే, ఇంకేం ఉండదు. ఇక్కడ అయితే వాటర్ ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. నేను తాగడానికి అయితే తెచ్చుకున్నానులే, కానీ ఇది మంచి నీళ్ళు మొత్తం. గాలి కూడా వివచ్చంగా ఉంది. ఎక్కడ ఫ్రెండ్స్, నేను 2:30కు సత్తెనపల్లి నుంచి 1 గంటలకు సత్తెనపల్లి నుంచి బయలుదేరితే ప్రజెంట్ ఇప్పుడు 5:30 ఏమవుతుంది. 5:30కి నేను సాగర్ చేరుకున్నా. అర్థమైందా? చూడండి ఎంత టైం పట్టిందో. బస్సు ప్రయాణం కాబట్టి బండి తెచ్చుకోలేదు. బండి తెచ్చుకోకపోవడం వల్ల ఎంత టైం తీసుకుంది నాకు. ఈ రాళ్ళు చూడండి, వర్షపు అంటే వాటర్ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు కొట్టుకొని పోతుంది కదా, దానికి ఈ రాళ్ళు కూడా మీకు కట్ అయిపోయినాయి, మొత్తం కోసుకుపోయినట్టు తెలుసా. చూపిస్తున్నాను, ఇదిగోండి, ఇట్లా కట్ అయిపోయినాయి మొత్తం. ఇదిగో ఇదొక ఆర్చ్ లాగా చాలా మట్టికి. ఇప్పుడు చేప చనిపోయింది. ప్రజెంట్ మనం టోటల్గా డ్యామ్ లోపలనే ఉన్నాం. కంప్లీట్గా డ్యామ్ లోపల ఉన్నాం. చూడండి ఇంత దగ్గర దాకా వచ్చినాం. ఫ్లోటింగ్ రాదులే. వాటర్ ముఖం కడుక్కుంటా. కామెండగా నాకు నీళ్ళు అంటే భయం. ఓకేనా?
చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే అనుకునే గేట్ల దగ్గరనైతే స్మోకు వాటర్ పైకి లేచినప్పుడు వస్తుంది కదా స్మోక్ లాగా, అదైతే ఫుల్గా వస్తుంది. ప్రజెంట్ ఇక దగ్గరనే ఉన్న లోపల చాలా అంటే చాలా లోపలికి ఉన్నాను నేను. అది పాత బ్రిడ్జ్ అనుకుంటా, పోయింది. అక్కడ లాస్ట్ కొత్త బ్రిడ్జ్ ఉన్నది. అవును, అది పాత బ్రిడ్జ్ ఇరిగిపోయింది అక్కడ మొత్తము. ఓకేనా, చూశారు కదా. ఇంకెవరన్నా అమ్మయ్యా, ముందుకు వెళ్తా, కొంచెం వాటర్ తాగి. వాటర్ అయితే మురికిగా లేవు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మందిరా వాటర్ ఇవే అనుకుంటా మనం తాగేది, తాగే వాటర్ ఇదే అనుకుంటా. హాయ్, చాలా ప్రశాంతంగా ఉంది. సో డ్యామ్ లోపల వాటర్ వదలగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను ఎప్పుడు చూడలేదు. ఇంత దగ్గరగా ఉండి చూడడం కూడా చాలా ఫస్ట్ టైం. అసలు ఉంటుందా ఉండదా అని డౌట్తోనే వచ్చినాయి, ఎందుకంటే ఎండలు కొడుతున్నాయి కదా, బంద్ చేస్తారేమో అనుకున్నా. బట్ బంద్ చేయలేదు, ఓపెన్ చేసే ఉంది. పవర్ ప్లాంట్ కూడా నడుస్తుందంట ఆల్రెడీ, విద్యుత్ కరెంటు కూడా రన్నింగ్ అవుతూనే ఉందంట ఆల్రెడీ. ఇలాంటి ప్లేస్లలో వస్తే ఒక్కరు కాదు, ఇద్దరు ముగ్గురు రావాలి. ఆ అన్న వాళ్ళు చూడండి ఎట్లా వెళ్తున్నారో బోట్లో, అసలు మీకు చూపిస్తాను. మంచిగా బోటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడే ఇక్కడి నుంచి దిగి ఆ పడవల నుంచి వెళ్ళిపోతుంది. మరి చేపలు పట్టడానికో మరి దేనికో తెలియదు, కానీ నా వెనకాల చాలా బాగుంది కదా. ఫ్యామిలీతో వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరైతే. దగ్గరలో ఇంకా చూడని వాళ్ళైతే మీరు తొందరగా వచ్చి చూడండి. గేట్లు కూడా తొందరగా వర్షాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది కదా, వర్షాలు కూడా పడట్లేవు. కాబట్టి ఇప్పుడైతే దాదాపు నాకు తెలిసి 1,00,000 ఒక 2 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తున్నట్టు ఉంది. అందుకనే 8-9 గేట్లు ఎత్తారు. ఇంకా కొన్ని రోజులైతే వాటర్ ఫ్లోటింగ్ కూడా తక్కువైపోతుంది. అప్పుడు మనకు ఈ గేట్లు కూడా బంద్ చేస్తారు. అప్పుడు చూడడానికి కూడా మనకి ఏమి ఉండదు. అటు సైడ్ వాటర్ ఫుల్గా ఉంటుంది, కాకపోతే అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. కానీ బోటు ఇప్పుడు కూడా ఇంకా అనుమతించారో లేదో తెలియదు. వరద ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు అది బంద్ చేస్తారు, వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు. అటు సైడ్ నుంచి అటు శ్రీశైలం, అది శ్రీశైలం నుంచి వచ్చేది వాటర్ కదా మొత్తము. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి వస్తుంది. నాగార్జున సాగర్ నుంచి ప్లస్ మళ్ళీ విజయవాడ అట్లా వెళ్ళిపోతాయి కృష్ణా బ్యారేజ్కి వాటర్ అనుకుంటున్నా. అది కరెక్ట్ అయితే కమెంట్ చేయండి, నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. ఎంజాయ్ చేయండి ఈ వ్యూని, అయితే ఈ వ్యూని ఎంజాయ్ చేయండి చక్కగా. చూడండి ఎంత చక్కగా ఉంటుందో. నేను 3 రోజుల నుంచి ఈ ఎండల్లో తిరుగుతూ ఉన్నా అటు ఇటు. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంత దూరం వచ్చాను కదా, ఒక్క లైక్ మాత్రం కొట్టండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ మంచి వీడియో చేయడానికి కూడా మోటివేషన్ లాగా ఉంటుంది నాకు. అది అటు సైడ్కి కూడా వెళ్దాం మనం. అంటే ఇంకా అక్కడ దగ్గర దాకా మనం వెళ్ళడానికి లేదు. ఎందుకు అంటే అంత దగ్గర దాకా కూడా మనం వెళ్ళడానికి లేదు. ఎందుకు అంటే వాటర్ ఫ్లోటింగ్ అంటే గేట్లు వదిలినారు కదా, వెళ్ళడం కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గేట్లు వదిలినప్పుడు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. దగ్గర దాకా వెళ్ళి మనం మన ప్రాణాలు రిస్క్లో పెట్టుకొని, అదేవిధంగా ఆల్రెడీ నేను ఇప్పుడు దగ్గరలో కూర్చున్నా, అదేవిధంగా మళ్ళీ అందరిని ఇబ్బంది పెట్టడం. ప్రజెంట్ ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి ఇక్కడ దాకా రానిచ్చారు, లేకపోతే ఇదంతా సెక్యూరిటీ ఉంటుంది. అసలు ఇక్కడ దాకా రాలేము మనం, తెలుసా. ఆ పైదాకా వాటర్ ఉంటుంది మొత్తం. అన్ని గేట్లు ఎత్తినప్పుడు ఆల్మోస్ట్ నాకు ఇది వాటర్ మొత్తం ఉంటుండొచ్చు. ఈ అక్కడ వేరే గేట్లు కూడా బంద్లో ఉన్నప్పుడు. సరే ఓకే, మనం ఇంకేం చేద్దాం, ముందుకెళ్దాం. చూడండి కొన్ని వ్యూలు చూపిస్తాం మీకు, రాళ్ళు రప్పలు అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తా. చూడండి
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ కమెంట్స్. చూశారు కదా నాగార్జున సాగర్ వ్యూ ఎంత బాగుందో. గేట్లు ఎత్తిన తర్వాత గేట్లు ఎత్తినప్పుడు అప్పుడు చీకటి పడిపోతుంది, నేను కూడా వెళ్ళిపోవాలి. లేకపోతే ఇక్కడ ఆటో సౌకర్యం అనేది చాలా తక్కువ, అందుకని చెప్పేసి నేను కూడా బయలుదేరుతున్నా. బాయ్ బాయ్. వీడియో కోసం ఒక లైక్ మాత్రం కొట్టండి. మీకు కంపల్సరీ నచ్చింది అనుకుంటా, వీడియో కంపల్సరీగా నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా వీడియోని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సీ యూ. బాయ్.